చేస్తున్నాడు. హాయ్. ఫూల్, స్టూపిడ్, రాస్కల్, బ్లడీ ఇడియట్, యు స్కౌండ్రల్. స్టాప్ స్టాప్ స్టాప్. వాట్ హ్యాపెండ్? వాడగాని మళ్ళీ తగిలాడా? సిగ్నల్ దగ్గర ఫాలో అవుతుంటే ఎస్కేప్ అయి వచ్చాను. ఏ నీ మొహం, వాడిక్కడ కూడా వచ్చేసాడు. ఇటే వస్తున్నాడే. నీరజ్ గారు నన్ను క్షమించండి ప్లీజ్. పొరపాటు అయిపోయిందండి. ఫర్గివ్ మీ ప్లీజ్. నన్ను క్షమించండి ప్లీజ్. నన్ను క్షమించే వరకు మిమ్మల్ని వదలను ప్లీజ్ ప్లీజ్. అయ్యో మీ షూలేసి ఊడిపోయిందండి, కడుతున్నాను అంతే. ఏమండి రాత్రి ఆంజనేయ స్వామి కళ్ళలో కనిపించాడండి. నాయన అశ్విన్, నీరజ చాలా మంచి అమ్మాయి, తనతో అస్సలు గొడవ పెట్టుకోవద్దు, సారీ చెప్పే అన్నాడండి. ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి. ప్లీజ్. సారీ 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 సారీ. Get up. ప్లీజ్ నీరజ్ గారు ఫర్గివ్ మీ. Never. నువ్వు తిట్టిన బూతులు మర్చిపోయాను అనుకుంటున్నావా? అయ్యో నరం లేని నాలుకండి, స్లిప్ అయిపోయింది. ఆ ఫోర్ గిట్ ఇవ్వండి, కట్ చేసి మీ కాల్కి అంకితం చేసేస్తాను. ఇవ్వండి ప్లీజ్. ఒప్పుకోవే, లేదంటే వాడు ఏదైనా పట్టేసుకునేలా ఉన్నాడు. ఒప్పేసుకోండి మేడం, ఒప్పేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ నీరజ్ గారు, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నా వేర్ ఫ్రెండ్స్ నో. రే రొయ్య. రొయ్య రొయ్య ఐఎమ్ రొయ్య. భలే పెట్టారండి, సూటబుల్ ఫర్ మీ. నాతో నీకేదో పని ఉంది, అది నాకు క్లియర్ గా అర్థమైంది. సొల్లాపి మ్యాట్రిక్ రా. యు గాట్ మీ అండి, యు గాట్ మీ. యువర్ ఎ జీనియస్. మ్యాటర్. ఓకే, ఐల్ కమ్ టు ద పాయింట్. ఐ హావ్ ఎ లవ్ స్టోరీ. ప్రతి ఎదవికి 2-3 లవ్ స్టోరీలు ఉంటాయి. నెక్స్ట్. నేను ఇందు 4 ఏళ్ళు ప్రేమించుకున్నామండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తన అమెరికా వెళ్ళిపోవడంతో మా మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. గుడ్ ఫర్ హర్. తను ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి ఇండియా వచ్చేసింది. పాపం. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే, నేను వెళ్ళి ఇందుని కలవలేను, మాట్లాడలేను. కానీ తను లేకుండా నేను బ్రతకలేను. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే తను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది మీ కంపెనీకే కాబట్టి. అర్థమైంది. ఇప్పుడు నేను నీ తరఫున తనతో మాట్లాడాలి. అయ్యో, అంత పెద్ద పని మీకెందుకు చెప్తానండి. మీ కంపెనీలో చిన్న ఉద్యోగం ఇవ్వండి, సరిపోతుంది. వాట్? సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ఆఫ్ కోర్స్ యూ క్యాన్. ఇన్ఫాక్ట్ ఐ నో యూ క్యాన్. నిన్న రాత్రి జాబ్ కోసం ఇందు వర్క్ చేస్తున్న కంపెనీ వెబ్సైట్ సర్చ్ చేశాను. 24 వేకెన్సీస్ ఉన్నాయి. సరే అప్లై చేద్దాం, హెచ్ఆర్ మేనేజర్ ఎవరా అని చూశాను. ఓస్నా రొట్టో, ఈ దయ్యం మళ్ళీ తగులుకుందేంట్రా. దేవతలాంటి మీరు హెచ్ఆర్ మేనేజర్ అని తెలియగానే నాకు ఆనందంతో ఏడుపొచ్చిందండి. ఇదే నా రెజ్యూమే. మీరు దయించి నన్ను రికమెండ్ చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది. ఇందుకు నేను దగ్గరైపోతాను. నేనెందుకు చేయాలరా? 50,000. వాట్? పోనీ 1,00,000? ఐ కాంట్ బిలీవ్ దిస్ గాయ్. ఓకే ఓకే, ఐ విల్ మేక్ యూ అన్ ఆఫర్ యూ కాంట్ రిఫ్యూజ్. 1,00,000 ప్లస్ తనీష్లో 2 తులాల గోల్డ్ చైన్ అండ్ కళామందిర్లో మంచి పట్టు చీర 10,000 రూపీస్ వర్త్. మీ పెళ్లికి పనికి వస్తుందండి. అడిషనల్ గా గుచ్చి పర్ఫ్యూమ్ బాటిల్ మీకు ఇస్తాను, వాడేసుకోండి. ఓవరాల్ గా 2 lakhs వర్త్. డీల్ ఓకే? డీల్ ఓకే? బాగుంది. కాఫీ తాగు. థ్యాంక్ యూ నీరజ్ గారు, థ్యాంక్ యూ. గోల్డ్ దగ్గర పడ్డారు కదా. ఏంటండి ఇది, ఎందుకు కొట్టారు? షట్ అప్ యు జర్క్. గవర్నమెంట్ ఆఫీస్ లో గుమస్తాననుకున్నావా? ఇంకొకసారి జాబ్ గీబన్ వెంట పడ్డావో గుమ్ పగిలిపోద్ది. మేడం మేడం ప్లీజ్ మేడం, హే ప్లీజ్. కమ్. రండి బాబు గారు. కొత్తగా ఈ పిలిపేంట్రా? అదే ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్ కు మారుతున్నాం కదా. మనలో మనకి ఈ పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్లు ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరమా? ఒకేసారి పెళ్లి ముహూర్తం పెట్టేసుకుందాం, ఏమంటావు? ఇందులో అంటానికి ఏముందిరా, నీ మాట నేను ఎప్పుడు కదన్నాను. మావాడు కూడా తొందర పెడుతున్నాడు, అలాగే కానిద్దాం. ఎరా పంతులు గారు, అయ్యా దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి. శుభం. అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. లేసు కట్టిన లంచం ఇచ్చినా ఒప్పుకోలేదు. ఈసారి డ్రామా చేసైనా తర్నా చేసైనా నీరజ్ని ఒప్పించాలి. నీరజా, ఐఎమ్ సారీ. వీలైతే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ నా ప్రేమని మాత్రం గుర్తించు. ఏంటి ఆ రొయ్యగడి వాయిస్ లా ఉంది? అవునే, ఆ స్వాతి ముత్తంగాడు ఇక్కడ కూడా వచ్చినట్టున్నాడు. మీరేట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పాడు కొట్టండి. అది ముక్కు మీద కోపమున్న మెలుకు చందమామ,
ప్రేమ ఏ నీరజ 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 ఏ కుమారు నన్ను చూడు నీరజ అరే సెల్ఫీలో చిలకలా నువ్వలా నవ్వుతూ బయటికి ఎవడ్రా వాడు? ఏదో చందా కోసం వచ్చినాడు ఏంటోళ్ళే, నువ్వేం పట్టించుకోమాకు. నీ కూతురు పేరుతో పాట పాడుతున్నాడు రా. రే రాజు, సార్ ఆ గేట్ దగ్గర ఎవడో న్యూస్ సెండ్ చేస్తున్నాడు, వెళ్ళాడిని పంపించాయి. అలాగే సార్. దేవతలా దిగి వచ్చేయి నా ప్రేమకు కుచ్చి వెయ్యి నా లంపుని సక్సెస్ చేసేయి నీ పేరుకి ఫ్యాన్ అవుతా నీకే నే ప్యూన్ అవుతా దండాలే నిండు నీరజా నా లంపుకి డోనర్ వయ్యి నా లంపుకి ఓనర్ వయ్యి మహారాణై బాహర్ తూ ఆజా ఓ సోసి నీరజా ఓ పెంచే దర్వాజా నా బ్రతుకే బస్ స్టాండ్ చేయక బయటి కాజా దేవతలా దిగి వచ్చేయి నా ప్రేమకు కుచ్చి వెయ్యి నా లంపుని సక్సెస్ చేసేయి. అయ్యా వియ్యంకులిద్దరూ లగ్న పత్రికలు మార్చుకొని పెళ్లి ఖాయం చేసుకోండి. నా ప్రేమను కారంగాను నా ప్రేమను దారంగాను నా ప్రేమను ఘోరంగాను నీరు ఫీల్ మై లవ్ నా ప్రేమను స్వచ్ఛంగా మార్చుకుందామా? ఇస్తారేరా, బయట వాడంత గొడవ చేస్తున్నాడు, నీ కూతురు ఏమి మాట్లాడడం లేదు, ఏంటి విషయం? అంటే నా కూతుర్నే శంకిస్తున్నావా? అబ్బే లేదు, ఆ అబ్బాయిని అనుమానిస్తున్నాం. ఏంటమ్మా అలా చూస్తూ కూర్చున్నావు? వాడెవడో తెలియదని చెప్పు. గోల్డెన్ ఛాన్స్, పెళ్లి తప్పించుకోవడానికి వాడిని వాడేసుకో. తెలీదని చెప్పవేంటే? అతను నాకు తెలుసు నాన్న. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. మమ్మల్ని పిలిచే ముందు ఒకసారి అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని ఉండాల్సిందిరా. ఎనీవే, పెళ్లికి తప్పకుండా పిలువు, వస్తాం, పదండి. ఉంటానే. ఏంటే ఇది? ఇదేమన్నా పద్ధతిగా ఉందా? హలో బ్రదర్, హా? ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. నీ లైన్ క్లియర్ అయింది, లోపలికి వెళ్ళమ్మా ఇల్లు. హా? వావ్! అసలు నిన్ను కాదు, మీ అమ్మ నానాలి. నీకు ముందే చెప్పాను, ఆడపిల్లకి జాబు గీపు వద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. ఎక్స్క్యూజ్ మీ. వామ్మో, వీడేంటి లోపలికి వచ్చేసాడు? అసలు విషయం తెలిస్తే ఇమిడియట్ గా పెళ్లి వాళ్ళని వెనక్కి పిలిచి ముహూర్తం ముందుకు తెస్తాడు మీ నాన్న. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ నీరజ. గుడ్ మార్నింగ్ శైలజ. హలో సార్. ఎవడరా నువ్వు? ట్రైన్ లో అడుక్కు తినేవాళ్ళగా పాటలేంటే? మీరెవరు అంకుల్? ఆయన నీరు వాళ్ళ నాన్న. ఓ నైస్ టు మీట్ యూ అంకుల్. నేను తెలుసు, నీరు చెప్పింది. ఓ ఈ విషయం అంకుల్ కూడా చెప్పావా? సూపర్. అంకుల్ యాక్చువల్గా నీరజ్ ఆఫీస్లో నేను. అశ్విన్ నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఒప్పుకున్నట్టేనా? డీలోకే? షడప్. మీలో మీరు ఓకే అనుకుంటే సరిపోతుందా? నేను ఎక్కడుంది ఎందుకు? నేను ఒప్పుకోను. మీరేంటి అంకుల్ మధ్యలో పొల్లేస్తున్నారు? మా ఇంట్లో ఏ నిర్ణయమైనా ఆయనే తీసుకుంటారు బాబు. ఓ అయితే మీతోనే మాట్లాడతాను. మంచి ఆఫర్ అంకుల్. ఆఫరా? అంకుల్కి ఇంకా చెప్పలేదా? 2 తులాల గోల్డ్, కంచిపట్టు చీర, 1,00,000 నగదు. దేనికి ఇవన్నీ? దేనికంటే ఏం చెప్తామండి, పెళ్లికి ఉపయోగపడతాయి అనుకోండి. ఈ కాలంలో పెళ్లికి మరీ 2 తులాలేంటి బాబు? కనీసం 10 తులాలైనా ఇస్తే. మీరు అడుగుతారండి, కానీ నాకు ఇచ్చే స్తోమత ఉండాలి కదా. అంకుల్ ఒప్పుకున్నవన్నీ ఇవ్వడం వరకే నా రెస్పాన్సిబిలిటీ. అది మీరు పెళ్లికి వాడుకుంటారో శ్రీమంతాన్ని వాడుకుంటారో మీ ఇష్టం. ఏమండి, సీమంత వరకు వెళ్ళారండి. ఏంట్రా వాగుతున్నావు? సీమంతం అని బెదిరిస్తే భయపడి పెళ్లి చేస్తా అనుకుంటున్నావా? పెళ్ళా? నా కూతుర్ని వల్ల వేసుకుంటావరా? చంపేస్తాను నిన్ను. ప్లీజ్ నువ్వు ఉండవే. అంకుల్ మీరేదో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ ఏంట్రా? అసలు ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చావురా? యాక్చువల్లీ నీరజ్ ఆఫీస్ లో నేను కూడా. నాన్న వదిలే, అతని మీద చెయ్యేస్తే నేను చచ్చిపోతాను. ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నువ్వెందుకు కాపాడాలనుకుంటున్నావు? Shut up. నీకు జాబ్ కావాలంటే కాసేపు నోరు మూసుకొని ఉండు. పెళ్లి సీమంతం అంటున్నాడు. పరిస్థితి చేయి దాటినట్టుందండి. అన్నీ కుదిరితే మనింటి అల్లుడవుతాడు. ఒకసారి ఆలోచించరా అబ్బాయి. నీ పేరేంటన్నావు? నేనేమనలేదండి, ఇంకేమన్నా కూడా. అశ్విన్ నాన్న. సరే,
ఒక్కసారి మీ అమ్మా నాన్న పిలిపించు, నేను మాట్లాడాలి. ఫారెన్ వెళ్ళారు నాన్న. ఎప్పుడు? అదేంటి? ఆ, మీ కోపం చూసి కన్ఫ్యూజ్ అయ్యి అలా. ఓ, ఆయన కొంచెం కోపం ఎక్కువ అల్లుడు గారు. నువ్వు నీకు తొందర ఎక్కువ, ప్రతిదానికి వెంటనే వరుసలు కలిపేస్తావు. సరే, మీ పేరెంట్స్ రాగానే కబురు చేయి. మంచి చెడు విచారించి ఒక నిర్ణయానికి వస్తాను. ఓకే. నువ్వు వెళ్ళొచ్చు. నేను పంపించొస్తాను నాన్న. పదా. అవ్వా అవ్వా, నేను మీ లవర్నా? మీకు నాకు పెళ్ళా? దారుణం అండి. ఈ సంగతి ఇందుకు తెలిస్తే నా జిందగీ హలాల్ అయిపోద్దండి. హలాలు. ఊరుకో, ఏంటి ఆడపిల్లలాగా? కమాన్ మ్యాన్, నేనేం కావాలని చేయలేదు. మా నాన్న సడన్ గా ఎంగేజ్మెంట్ అన్నారు. నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. ఏదైనా డిఫెక్ట్ ఉంటే డాక్టర్ చూపించుకోవాలి కానీ ఈ డ్రామాలు ఎందుకు నీరజ గారు? షడా, నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఎలా ఎస్కేప్ అవ్వాలని చూస్తుంటే నువ్వు తగిలావు. ఎంత సింపుల్ గా చెప్పారండి. అక్కడ మీ నాన్న చాలా సీరియస్ గా తీసుకున్నాడు. సెజల పేరు మీద రైతుల భూమి లాక్కున్నట్టు అల్లుడు అల్లుడు అంటూ నన్ను కబ్జా చేసేట్టున్నాడండి. అంత దూరం రాదులే. వీసా రాగానే నేను అమెరికా వెళ్ళిపోతానుగా. ఇక్కడ నేను దొరికిపోతే ఏ మాయమైన మలేషియా ఫ్లైట్ లోనూ నువ్వు పోయావని చెప్పి నీ క్యారెక్టర్ ని లేపేస్తా. అమ్మని ఏ ఓకే, వాడుకోండి, నన్ను బాగా యూజ్ చేసుకోండి. బట్ నీరజ గారు ప్లీజ్ నా పని మాత్రం చేసి పెట్టండి ప్లీజ్. ఇందాక నేను ఇరికించినప్పుడే నీకు హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యా. డూ వన్ థింగ్, రేపు పొద్దున్న సర్టిఫికేట్స్ తీసుకుని ఆఫీస్కి వచ్చి. ఓకే బాయ్.